శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 771వ నామము దురారాధ్య. దురారాధ్య అంటే అర్థం ఏంటి అంటే దుష్టుల చేత ఆరాధింపబడడానికి వీలు కానటువంటిది అని అర్థం అన్నమాట. జగన్మాత దుష్టులకు ఎవరైతే ఇంద్రియలోలత్వానికి లోబడి ఉంటారో అంటే ఇంద్రియ నిగ్రహం లేని వారికి ఇంకా నాస్తికులకు ఆరాధించే అవకాశం ఇవ్వదన్నమాట. ఇలాంటి వాళ్ళకి శ్రీ విద్యను ఉపాసించాలన్నా కూడా గురువులు వారికి ఉపాసించరు. ఒకవేళ శ్రీ విద్య ఉపాసన అటువంటి వారు ఉపదేశాన్ని పొందినప్పటికీ కూడా వారికి ఆ విద్య అస్సలు అలవడదన్నమాట. ఏదైనా ఒక పనిని చేయాలి అంటే దానికి తగిన అర్హత కూడా ఉండాలి కదా. అందరికీ అన్ని పనులు చేయడానికి అర్హత ఉండదు. జగన్మాతను పూజించే విషయంలో అర్హత అనేది ఉండాలి. అంటే ఆ భక్తుడు బలవంతుడై ఉంటే సరిపోదు, హృదయం మంచిదే ఉండాలన్నమాట. ఆ హృదయంలో ప్రేమ, అభిమానము అనేవి చాలా ఎక్కువగా ఉండాలి. ఎంతసేపు దుష్ట కార్యాలను చేస్తూ ఇతరులకు శారీరకంగా మానసికంగా బాధ కలిగించే వారికి జగన్మాతను ఆరాధించడం అస్సలు సాధ్యం కాదు. అలాగే ఇతరుల ప్రయోజనం కోసం వేద విరుద్ధమైన యాంత్రిక తాంత్రిక పూజలు నిర్వహించే వారికి కూడా ఆ తల్లిని పూజించడం చాలా కష్టం అన్నమాట. అందుకే ఆ తల్లిని దురారాధ్య అన్నారు. బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వారికి తమోగుణం రజోగుణాలను వీడి సత్వగుణాన్ని అంటే శుద్ధ సత్వగుణంతోనూ ఉన్నవారికి జగన్మాత చాలా సులభంగా అందుతుంది. వారు పూజిస్తే ఆ తల్లి వెంటనే వస్తుందన్నమాట. మన మనసు ఎప్పుడు నిర్మలత్వం లేకుండా ఏదో ఒక పని కోరుకుంటూనే ఉంటుంది కదా, ఏదో ఒక కోరిక ఉంటూనే ఉంటుంది. అది దొరకకపోతే దానికోసం బాధ చెందుతూ ఉంటుంది. ప్రశాంతంగా ఉండడం మనసుకు అస్సలు నచ్చదు. ఆ విధమైన వ్యాకులతో బాధపడే వారికి కూడా ఆ తల్లిని ఆరాధించడం అంత సాధ్యం కాదు. పూజ చేస్తూ ఉంటాం, మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంటుంది. ఇంకా అమ్మవారు ఎలా సాధ్యపడుతుంది? అమ్మవారు మనకి ఏ విధంగా మనం అమ్మవారిని పట్టుకోగలం? ముఖ్యంగా మానవుని భగవతారాధనకు దూరం చేసేది ఈశానత్రయము అంటారు. ఏమిటి ఈశానత్రయము అంటే ధనేశన, ధరేశన, పుత్రేశన, ఈ 3 ఈశానత్రయములు అంటారు. సాధారణంగా మానవుడు ఎంతసేపు కూడా ధనార్జన గురించి సరిగా నిద్ర కూడా ఉండకుండా ఆలోచిస్తూనే ఉంటాడు. ఇక రెండవది దారేశన అంటే ఏంటి? భార్య గురించి ఆలోచనలు అలాంటివి, అంటే కుటుంబం గురించి ఆలోచనలు అలాంటివి దారేశన. ఇంకా పుత్రేశన అంటే ఏంటి? సంతానం గురించి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఈ 3 మనిషిని సంసార బంధంలో బంధించి భగవంతుని వైపు దృష్టి మరల్చకుండా చేస్తాయన్నమాట. కాస్త పూజా పురస్కారం చేసుకోవాలని కూడా వారికి అనిపించదు. వారు కనుక సజ్జనులు ఎవరైనా చెబితే అందుకు సమయం కోసం కానీ ఉద్యోగము సంసారముతోనే సరిపోతుంది. సమయం ఎక్కడుందండి, ఈ సంసారం ఉద్యోగంతోనే సరిపోతుంది అంటూ ఉంటారనమాట. అటువంటి వారికి ఆ తల్లి ఎలా వస్తుంది? మరి ఎలా లభిస్తుంది ఆ తల్లి? ఎప్పుడు ఈ సంసార బంధనాలతో కొట్టుకుపోయి ఆలోచనలన్నీ సంసారం వైపు ధనార్జన వైపు ఉంటే ఆ తల్లిని పట్టుకోవడం చాలా కష్టం కదా. మరి ఈ 3 నుంచి బయటపడే మార్గం ఏదైనా ఉందా అంటే ఉంది. భగవంతుడు ఎప్పుడూ కూడా సంసారాన్ని వదిలేసి సన్యాసం స్వీకరించమని చెప్పలేదు. సంసార బాధ్యతలు నిర్వహిస్తూనే తన యొక్క జీవిత గమ్యం ఏమిటి అనేది గురువుల ద్వారా తెలుసుకొని అటు సంసార బాధ్యతల్ని ఇటు ఆధ్యాత్మిక బాధ్యతల్ని తులనాత్మకంగా నిర్వహించగలిగిన నాడు ఆ తల్లిని గురించి ఆలోచించడం సాధ్యమే అవుతుంది. ఒకసారి ఆ ఆలోచనలో మాధుర్యాన్ని చూసిన వాడు అటు సంసారమును చక్కదిద్దుకోగలుగుతాడు, ఇటు ఆధ్యాత్మికంగా ఉన్నత మార్గంలో కూడా ప్రయాణించగలుగుతాడు. ఆదిశంకరులు తన సౌందర్యలహరిలో మొదటి శ్లోకంలోనే చెప్పారు, శివశక్త్యాయుక్తో. ఆ శ్లోకంలోని ఆఖరి పాదంలో ప్రణంతుం స్తోతువం వా కథమకృత పుణ్యప్రభవతి అని చెబుతూ, అమ్మ ఏమాత్రము పుణ్యము ఆచరించని వాడు నీకు నమస్కారం చేయడానికి కానీ నేను స్తుతించడానికి కానీ ఎలా అర్హుడవుతాడమ్మా అని ప్రస్తావించారు. దీన్ని బట్టి జగన్మాతను ఆరాధించడానికి అందరికీ అర్హత ఉండదు. గత జన్మల్లో కానీ ఈ జన్మలో కానీ ఆ అర్హతను
ప్రయత్నపూర్వకంగా సాధించి ఉండాలని ఆ శంకరాచార్యుల వారు మనకి స్పష్టంగా తెలియచేశారనమాట. మనం గనక గమనించినట్లయితే లలితా సహస్రనామ స్తోత్రంలోని 681వ నామము జగన్మాతను సుఖారాధ్య అంటే సులభముగా ఆరాధించదగినది అని స్పష్టం చేస్తే, ఈ నామంలో మనకి దురారాధ్య అని చెప్పారు. అంటే ఆ తల్లిని ఆరాధించడం చాలా కష్టం అని చెప్పారనమాట. లలితా సహస్రనామాలు ఈ పరస్పర విరుద్ధమైన భావాలని ప్రకటిస్తున్నాయా అంటే కాదు. 2 నామాలు నిజమే. ఇంద్రియాలను నిగ్రహించి మనసును ఏకాగ్రతపరిచి ఆ తల్లిని ఆరాధించడం చాలా సులభం, లేకపోతే అది చాలా దుర్లభము అని మనకి తెలియచెప్తూ ఉన్నారు. ఈ దురారాధ్య నామం ద్వారా మనం తెలుసుకోగలిగింది ఏంటంటే, ఇంద్రియాలను నిగ్రహించుకుని కోరికల వైపు మనసుని మళ్లించకుండా ఇటు సంసారాన్ని వదిలేయాల్సిన అవసరం లేదు. సన్యాసం తీసుకుని వెళ్ళిపోతేనే కదా, అది కూడా ఒక రకంగా భార్యా బిడ్డల్ని కష్టపెట్టినట్లే అవుతుందన్నమాట. కాబట్టి ఆ శాపం తగులుతుంది. కాబట్టి భార్యా బిడ్డల్ని చూసుకుంటూ సంసార బంధనాల్లో అంటే సంసారంలో ఉంటూనే ఆ తల్లిని పూజించుకుంటూ మనసుని ఆ తల్లి వైపు మరల్చి మనసా వాచ కర్మణ సర్వస్వ శరణాగతి ఆ తల్లిని కోరుకోవాలన్నమాట. అప్పుడు ఆ తల్లిని పూజించడం సులభమే. అప్పుడు ఆ తల్లి అతి సులభంగా మనకి అందుతుంది. శ్రీమాత్రే నమః.